ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖరేంద్ర గురు ప్రణమాం ముదాన్మహం. అందరికీ నమస్కారం. అనాది నుంచి గురు పరంపరకు ఆది గురువైన శివుడు కేశవుడు అయినా భేదం లేదని చెప్పేదే అద్వైతం. సనాతన ధర్మంను ఉద్ధరించుటకు వీరిరువురు జగద్గురువులుగా మానవ రూపంలో భూమిపై అవతరించుచున్నారు. అట్టి మహనీయులలో వ్యాస మహర్షి నారాయణుడైతే శంకర భగవత్పాదులు సాక్షాత్తు శంకరుడే. కలికాలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విభిన్న మతాచారములకు కట్టుదిట్టము చేసి సనాతన ధర్మ రక్షణకై శ్రీ శంకర భగవత్పాదులు దేశం నలుమూలలా 4 పీఠములు స్థాపించి కాంచీపురంలో సర్వజ్ఞ పీఠమును ప్రతిష్ఠించారు. అట్టి తేజ సంపన్నమైన పీఠానికి 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర మహాసరస్వతి స్వామివారు. స్వామినాథన్ 13 ఏళ్ల పిల్లవాడు. కాంచీపీఠానికి పీఠాధిపతి అవడానికి పూర్వం వారి తల్లిదండ్రులైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, శ్రీమతి మహాలక్ష్మి అమ్మగారులకి, అలాగే స్వామినాథన్కి వారిని పీఠాధిపతి చేయడానికి కలవై రప్పించారు అని తెలియదు. అచ్చటికి చేరాక కాంచీమఠం నిర్వాహకులు ఈ విషయం తెలియజేశారు. స్వామినాథన్ తల్లిదండ్రులు మిగుల చింతించారు. వారికి చాలా భయం కూడా వేసింది. ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద పరివారం ఉన్న పీఠాన్ని, సన్యాసాశ్రమను సక్రమంగా నిర్వహించగలడా అని కూడా సందేహం వచ్చింది. వారు చాలా దుఃఖించారు కూడా పిల్లవాడిని సన్యాసాశ్రమానికి పంపించడానికి. అప్పుడు స్వామినాథన్ తన తల్లిదండ్రులను ఓదార్చారు. మా గురువులు పరమ గురువులు నన్ను ఎంపిక చేశారు, వారే నన్ను నడిపిస్తారు, నేను నిమిత్త మాత్రుణ్ణి, మీరు నా గురించి దిగులు పడవద్దు అని వారు గుండె దిటవు చేసుకుని అంగీకరించారు. ఆ తర్వాత ఆ స్వామినాథన్ని మరి ఎప్పుడు వారు కలవలేదు. 1907 ఫిబ్రవరి 13వ తేదీన స్వామినాథన్ 68వ పీఠాధిపతిగా శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు కాంచీ పీఠాధిపతి అయినారు. ఆయన గురువు పరమ గురువులు సిద్ధి పొందినారు. మహాపెరివ వారికి చేయవలసిన కార్యక్రమములు పూర్తి చేసుకుని కలవై నుంచి దిండివనం మీదుగా కుంభకోణం చేరారు. ఆ రోజుల్లో కాంచీమఠం కుంభకోణంలో ఉన్నది. దీనికి పూర్వకథ ఏమిటంటే 18వ శతాబ్దంలో ఇంగ్లీషు వారు ఫ్రెంచి వారికి యుద్ధాలు కర్ణాటక వారు నడవడం వలన ఉత్తర భారతదేశం నుంచి మాలికాపూర్ దండయాత్ర చేసి దక్షిణ భారతంలోని ఎన్నో దేవాలయాలను కొల్లగొట్టాడు. అప్పటి 62వ పీఠాధిపతి అయిన శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు కాంచి నుంచి బయలుదేరి దక్షిణ దిశ వైపు బంగారు కామాక్షి విగ్రహం తీసుకుని వెళ్ళారు. దక్షిణ దిశలో ఉన్న ఉడయార్ పాలయం జమీకి వెళ్ళారు. ఆ జమీందారు మన ప్రాచీన దేవాలయాల ఉత్సవమూర్తులైన చిదంబరం, శ్రీరంగం, కాంచీపురం, తిరువారూరు మొదలగు మూర్తులకు విడివిడిగా మండపాలు కట్టినారు. ఈ రోజుకి ఉడయార్ పాలెంలో ఆ మండపాలని చూడవచ్చును. అక్కడ దగ్గరలోనే తంజావూరు రాజైన మరాఠీ రాజు 62వ పీఠాధిపతిని ప్రార్థించి తంజావూరు రమ్మని ఆహ్వానించారు. ఆ విధంగా పీఠాధిపతి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు బస చేశారు. అందుకని ఈ రోజుకి బంగారు కామాక్షి తంజావూరులోనే ఉన్నది. 62వ పీఠాధిపతి అయిన శ్రీ చంద్రశేఖర స్వామి వారు మోక్ష నది అయిన కావేరీ ఒడ్డున కుంభకోణంలో మఠం ఉండాలని నిర్ణయిస్తే తంజావూరు రాజు ఆ విధంగానే చేశారు. అందువలన మహాపెరివ కుంభకోణం పీఠానికి విచ్చేశారు. కుంభకోణంలో మే 9, 1907వ సంవత్సరం మహాపెరివారికి చాలా ఆర్భాటంగా పీఠాధిపతిగా అభిషేకం చేసి పట్టణం ప్రవేశం చేయించారు. పెరీవ అధిష్ఠించినది చాలా గొప్పదైన సర్వజ్ఞ పీఠం. ఇది 2000 సంవత్సరం క్రితం శంకర భగవత్పాదులు చే ప్రతిష్ఠించబడినది. ఒక పీఠాధిపతికి సకల శాస్త్రములు, వేదములు, పురాణములు, ఇతిహాసములు, కళల గురించి తెలియాలి. ఎంతోమంది
వచ్చి వారిని దర్శనం చేసుకుని తమ సందేహాలు తీర్చుకుంటారు. అందుకని పెరీవా విద్యాభ్యాసం మొదలైంది. పెరీవా విద్యాభ్యాసం 1909వ సంవత్సరం నుంచి 1914 వరకు జరిగినది. 1909, 1910 కుంభకోణంలోనే విద్యను అభ్యసించారు. పెరీవా అచ్చట విద్య నేర్చుకునే సమయంలో కుంభకోణం మఠానికి చాలా భక్తుల రద్దీ ఉండేది. అదే కాకుండా త్రికాల చంద్రమౌళీశ్వర ఆరాధన మొదలగునవి చాలా కష్టంగా ఉండేవి. అందుకని 1911 నుంచి 1914 దాకా తిరుచి పక్కన మహేంద్ర మంగళం అనే ఊరిలో అఖండ కావేరీ ఒడ్డున ఉన్న సింగం అయ్యంగార్ మఠంలో ఉండి విద్యను అభ్యసించారు. ఇది ముసిరి అనే గ్రామానికి దగ్గరలో ఉంటుంది. ఈ రోజుకి ఈ మఠం అలాగే ఉంచి రక్షిస్తున్నారు. మన ప్రస్తుత 70వ పీఠాధిపతి అయిన శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు ఒక సందర్భంలో చెప్పారు, మీ పిల్లల అక్షరాభ్యాసం ఈ మహేంద్ర మంగళంలో పెరీవా విద్యని అభ్యసించిన చోట చేయించమని. ఇచ్చట పెరీవా వేదం, న్యాయశాస్త్రం, మీమాంస, ఉపనిషత్తులు, తమిళం, మరాఠీ, ఫ్రెంచి మొదలగుని నేర్చుకున్నారు. మహాపెరీవా జ్ఞాపక శక్తి గురించి ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. ఈ విషయం 1965లో ఎన్నూరులో కాటుపల్లిలో చాతుర్మాసం చేసినప్పుడు మహాపెరీవా చెప్పినది. 1909లో మహాపెరీవా కుంభకోణం మఠంలో విద్యను అభ్యసించేటప్పుడు పైంగాడు గణపతి శాస్త్రి గారు వేద పాఠం చెప్పేవారు. ఈ పాఠం చెప్పడానికి కుంభకోణం మఠంలో వెనుక భాగంలో ఒక పర్ణశాల నిర్మించి అందులో ఇసుక పోశారు. అక్కడ కూర్చుని సాయంకాలం విద్యని అభ్యసించేవారు. ఒక రోజున సాయంకాలం పండితులు గణపతి శాస్త్రి గారు వచ్చి, నాకు సెలవు ఇప్పించండి, నేను ఊరు వెడతాను అన్నారు. అది విన్న పెరీవా ఆశ్చర్యపోయారు. మామూలుగా మఠంలో ఎవరైనా సెలవు కావాలి అంటే ముందుగానే అడుగుతారు, కానీ ఈయన ఇంత ఆకస్మికంగా అడుగుతున్నారు ఎందుకని పెరీవా అడిగారు. దానికి గణపతి శాస్త్రి గారు, నీరు క్రిందకి పాకుతుంది, పైకి పాకదు కదా. ఒక స్థిత ప్రజ్ఞనికి ఉండవలసిన 3 లక్షణాలు ఏమిటంటే, అతని చేతిలో కత్తి ఉంటే కత్తితో ఏదీ చెక్కకుండా ఉండడం, రెండవది శరీరం దురద ఉన్నా కూడా అది మర్చిపోవడం, మూడవది ఇసుకలో కూర్చుని ఉన్నా ఇసుక చేతిలోకి తీసుకోకుండా ఉండడం. ఇది విన్న పెరీవా ముందు రోజు సాయంకాలం తాను పాఠం వింటున్నప్పుడు ఇసుకలో వేళ్ళు పెట్టి ఇసుకను కదపడం చూశారు గురువు గారు. అందుకోసమే గురువు గారికి కోపం వచ్చింది అర్థం చేసుకుని, మీరు నన్ను ప్రశ్నలు వెయ్యండి, నేను పాఠం గమనిస్తూనే ఉన్నాను అని మహాపెరీవా అన్నారు. అందుకని గణపతి శాస్త్రి గారు ఆ పాఠంలో చాలా కఠినమైన ప్రశ్నలు వేశారు. వెంటనే పెరీవా ఆయన చెప్పిన పాఠం కంటే ఎక్కువ విశ్లేషణతో సమాధానాలు చెప్పారు. అది విన్న గణపతి శాస్త్రి గారు చాలా కలవరపడుతూ, స్వామి, మీకు మేము పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను చూస్తున్నాను, నీరు క్రింద నుంచి పైకి పారుతోంది, నా అవసరం లేదు, నాకు సెలవు ఇప్పించండి అని అన్నారు. 1914లో పెరీవా విద్యాభ్యాసం ముగించి కుంభకోణం వచ్చారు. పెరీవా మైనర్ కాబట్టి 1911 నుంచి 1915 వరకు కుంభకోణం మఠ నిర్వహణ డిస్ట్రిక్ట్ కోర్ట్ అధీనంలో ఉన్నది. 1915 మే నెలలో పెరీవా మేజర్ అయిన తర్వాత మఠం పెరీవా నిర్వహణలోకి వచ్చినది. ఈ నిర్వహణ చేయుటకు పెరీవా శ్రీకార్యం ఏజెంట్ నియమించారు. ఎందుకంటే పీఠాధిపతులు సంతకాలు పెట్టకూడదు, వారికి బదులుగా శ్రీకార్యం ఏజెంట్స్ చేస్తారు. పీఠాధిపతుల సలహాలు తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తారు. హర హర శంకర, జయ జయ శంకర. మరో వీడియోలో కలుద్దాం.